హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. అందరూ వెయిట్ చేసే సమయం ఆసనమైంది. ఈ ఆకులు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంద్రా నువ్వు ఈ అడివి మనిషి గెటప్ అనుకుంటున్నారా? సింబాలిక్గా కొంచెం బాగుంటుందని చెప్పి, మూవీస్లో అంటారు కదా మెటాఫార్స్ అని, అలాగే బిగ్ బాస్ ఎలిమినేషన్ సింబాలిక్గా చూపిద్దామని చెప్పి ఈ ఆకులు తెచ్చా. సో ఈ ఆకులు ఎండిపోయి నీరు లేక బయటికి ఎగిరిపోయి, ఆ ఎగిరిపోయింది ఎవరు ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. సో ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిపోయింది అండ్ లాస్ట్లో ఎలిమినేట్ అయిన పర్సన్ సోనియా ఆకుల గారు ఎలిమినేట్ అయిపోయారు. సీక్రెట్ రూము లేదు, ఏమీ లేదు. సో బయట చాలామంది స్వాగతం కోసం వెయిట్ చేస్తున్నారు, గ్రాండ్ వెల్కమ్ కోసం. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత హౌస్లో డైనమిక్స్ ఎలా మారుతాయో చూడాలి. ఎస్పెషల్లీ మన నిఖిల్ అండ్ పృథ్వీ గేమ్స్ ఎలా మారుతాయో చూడాలి, చూద్దాం. బట్ నాకైతే వెరీ ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా జరిగింది అనిపించింది. ఎందుకంటే ఏ అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో అయినా, ఏ ట్రెండ్స్లో అయినా, ఏ కామెంట్ సెక్షన్లో అయినా ఆకుల గారి ఆధిపత్యం ఉంది ఎక్కడ బాటంలో. సో షీ డిజర్వ్ టు బి ఎలిమినేటెడ్ అనిపించింది. ఎందుకంటే ఈమె ఎన్ని వారాలు ఉంటే అంత నెగిటివిటీ ఈమెకి వస్తుంది. సో ఆమెకి ఎఫెక్ట్ అవుతుంది, ఆమె వల్ల వేరే వాళ్ళ గేమ్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అందరు బీపీలు కొంచెం సెట్ అయ్యి కామ్ డౌన్ అవుతారు అని అనుకుంటున్నా. మీకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఈ ఎలిమినేషన్ మీద మీ స్పందన ఏంటి? ఫెయిర్గా జరిగిందా, అన్ఫెయిర్గా జరిగిందా చెప్పండి. అది మ్యాటరు. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ ఆకుల కేర్.